హల్లెలూయా. ఈ మాట అర్థం చేసుకోండి. ఇక్కడ శత్రు పరిస్థితి చూపిస్తున్నాడు, దేవుని బిడ్డల పరిస్థితి చూపిస్తున్నాడు. శత్రు ఏం చేశాడంటే మన మీద దాడి చేసినప్పుడు అన్ని మన దగ్గర వాడు లాక్కుని వెళ్ళిపోయాడు. ఏమి లేని వాళ్ళముగా ఉండిపోయాం, కుంగిపోయాం, నలిగిపోయాం, ఏడుస్తున్నాం. అవునా, చచ్చిపోతే బాగుండు, మన పరిస్థితి అంత కష్టకాలం అయిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తాడంట, దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షం నిలబడి మన శత్రు సంబంధించిన ప్రతిదాన్ని ఏం చేస్తాడంట, ఎండగొట్టేస్తాడు. అర్థమైందా? పగిలిన నేలగా మారుస్తాడు, అరణ్యముగా మారుస్తాడు, వాడి నీళ్ళని తీసివేస్తాడు, వాడి చెట్లను ఎండగొట్టేస్తాడు, వాడి బలమనంతా నాశనం చేస్తాడు దేవుడు. ఆమేన్. మరి మనల్ని ఏం చేస్తాడంట, మన అరణ్యాన్ని, ఎండిపోయిన స్థలాన్ని ఏం చేస్తాడు, నీటి మడుగులుగా మారుస్తాడంట. మీరు కొన్ని సాక్ష్యాలు చెప్తారు కదా, నాకు ఈ సమస్యలన్నీ పోయాయి కానీ ఇది ఒక్కటి ఉన్నది అని చెప్తున్నారు. దేవుడు అది కూడా మార్చును గాక, అది కూడా మార్చును గాక. ఆమేన్. బైబిల్ చెప్తుంది అది మార్చెను, అది మార్చెను. ఎడారి లాంటి నీ జీవితము, ఎడారి లాంటి నీ కుటుంబ సమస్యలతో నిండిపోయిన నీ జీవితం నీటి మడుగులతో మార్చునుగాక. ఆమేన్. కష్టాలతోన నీ జీవితము, నష్టాలతోన నీ జీవితము, అప్పులతోన నీ జీవితము యేసు నామములో సమృద్ధితో మార్చునుగాక. ఆమేన్. నీ పరిస్థితి ఏదున్నా సరే దేవుని మందిరంలో ఈరోజు నువ్వు వచ్చావా, నీ స్థితి ఆయన మార్చునుగాక. ఆమేన్.